ప్రపంచం మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడుతుందేమో అని వణికిపోతోంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే పెట్రోల్ ధర లీటర్కి 200 కాదు 500 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. కానీ ఫ్రెండ్స్, ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ మరియు అజిత్ దోవల్ గదిలో ఒక సీక్రెట్ ప్లాన్ తయారైంది. ప్రపంచం విపత్తు గురించి ఆలోచిస్తుంటే భారత్ మాత్రం అవకాశం గురించి ఆలోచిస్తోంది. గల్ఫ్ దేశాల చమురు దాదాగిరికి చరమగీతం పాడుతూ భారతదేశం తన చరిత్రలోనే అతిపెద్ద మిషన్ ని స్టార్ట్ చేసింది. $20 బిలియన్ పెట్టుబడితో సముద్ర గర్భం నుంచి నల్ల బంగారాన్ని వెలికి తీయడానికి భారత్ సిద్ధమైంది. అసలేంటా మిషన్? అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ ఏం కనుగొంది? చైనాకెందుకు చెమటలు పడుతున్నాయి? ఈరోజు మన వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచపు ఇంధన గుండెకాయ. ముందుగా మనం ఈ గొడవకు మూలమైన హార్ముజ్ జలసంధి గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 30% ఇక్కడి నుంచే వెళుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాల చమురు ట్యాంకర్లు ఈ దారిలోనే భారత్కు చేరుకుంటాయి. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని బెదిరించడం అంటే గ్లోబల్ ఎకానమీ మెడ మీద కత్తి పెట్టడమే. భారత్ తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. అందులో మెజారిటీ ఈ మార్గం ద్వారానే వస్తుంది. కానీ 2026 నాటి నవభారతం సమస్యల్ని చూసి భయపడదు, పరిష్కారాల్ని వెతుకుతుంది. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఇక చాలు, వేరే దేశాల వైపు చేతులు చాచే పరిస్థితి మారాలి. అందుకే ఓఎన్జీసీ సుమారు 190,000 కోట్లతో ఒక బృహత్తర ప్రాజెక్టుని చేపట్టింది. దీన్నే సముద్ర మథనం అని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ తన సముద్ర సరిహద్దుల్లోని అల్ట్రా డీప్ వాటర్లో డ్రిల్లింగ్ చేయబోతోంది. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు. ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని కేవలం చమురు దిగుమతుల కోసమే ఖర్చు చేస్తున్నాం. ఒకవేళ మనం స్వయం సమృద్ధి సాధిస్తే రూపాయి విలువ విపరీతంగా పెరుగుతుంది మరియు మన దేశ జీడీపీలో భారీ మార్పు వస్తుంది. ఇటీవల ముంబైలో ఓఎన్జీసీ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచంలోని దిగ్గజ చమురు సంస్థలైన ఎక్స్కాన్ మొబిల్, బీపీ, టోటల్ ఎనర్జీస్ మరియు పెట్రోబ్రాస్ పాల్గొన్నాయి. భారత్ ఈ కంపెనీల ముందు ఒక సవాల్ పెట్టింది. మాకు ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రిల్లింగ్ షిప్పులు కావాలి, అది కూడా 80 రోజుల్లోపు పని ప్రారంభించాలి. సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టులకి ఏళ్లు పడుతుంది. కానీ భారత్ ఎంత తొందరగా ఎందుకు చేస్తోంది? దీని వెనుకున్నది ఆగ్నేయాసియా వ్యూహం. చైనాకు అండమాన్ సముద్రంలో చెక్ పెట్టడమే కాకుండా ఇంధనపరంగా ప్రపంచాన్ని మనవైపు తిప్పుకోవడమే మోదీ ప్రభుత్వ అసలు ప్లాన్. ఈ మిషన్ ప్రధానంగా 2 చోట్ల జరుగుతోంది. అండమాన్ సముద్రం. ఇక్కడ సముద్రం చాలా లోతుగా ఉంటుంది. నేటి వరకు ఇక్కడ డ్రిల్లింగ్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఆధునిక అల్ట్రా డీప్ వాటర్ టెక్నాలజీతో భారత్ ఇక్కడ భారీ చమురు నిల్వల్ని పసిగట్టింది. కృష్ణా, గోదావరి, కేజీ బేసిన్. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఈ బేసిన్లో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దాని వేగాన్ని 10 రెట్లు పెంచారు. భారత్ ఇప్పటికే తన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ని విశాఖపట్నం, మంగళూరు మరియు పాడూర్లలో నిర్మించింది. అత్యవసర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ నిరంతరం చమురు సరఫరా కావాలంటే సొంతంగా ఉత్పత్తి చేయడం ఒకటే మార్గం. భారత్ తన సముద్ర గర్భంలో చమురు వెలికి తీస్తుంటే చైనాకెందుకు భయం? ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులు చైనాకు అతిపెద్ద తలనొప్పి. చైనా తన ఇంధనాన్ని మలక్కా జలసంధి ద్వారా తెచ్చుకుంటుంది. అక్కడ భారత్ గనక చమురు ఉత్పత్తిదారుగా మారితే హిందూ మహాసముద్రం మొత్తం భారత్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు చైనా డ్రాగన్ కాస్త పాములా మారిపోతుంది. సముద్రం లోపల వేల అడుగుల కిందకి వెళ్లడం అంటే అంతరిక్షంలోకి వెళ్లడం కంటే ప్రమాదకరం. అక్కడ నీటి ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే సాధారణ యంత్రాలు పిండి ముద్దలైపోతాయి. కానీ భారత్ లొంగలేదు. మనం అంతర్జాతీయ సంస్థల సహకారంతో అత్యంత శక్తివంతమైన డ్రిల్లింగ్ రిగ్స్ ని తెప్పిస్తున్నాం. ఇవి సముద్రంలో తుఫాన్లొచ్చినా కదలకుండా నిలబడగలవు. మీరు అనుకోవచ్చు, అన్ని వేల కోట్లు ఖర్చు పెడితే నాకేంటి లాభం అని. ఫ్రెండ్స్, దీని లాభం నేరుగా మీ జేబుకే. ఒకవేళ భారత్ తన చమురుని తనే ఉత్పత్తి చేస్తే పెట్రోల్ ధర 60 నుంచి 70 రూపాయలకి తగ్గిపోయే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు తగ్గితే పండ్లు, కూరగాయలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం తగ్గి మధ్యతరగతి ప్రజల పొదుపు పెరుగుతుంది. గతంలో భారత్ అంటే వేచి చూసే దేశం, అంటే వెయిట్ అండ్ వాచ్. కానీ ఇప్పుడు భారత్ అంటే ముందే దెబ్బ కొట్టే దేశం, హిట్ అండ్ విన్. ఇరాన్ బెదిరింపులకి భయపడకుండా భారత్ తన సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. ఇది ఒక రకమైన ఆర్థిక యుద్ధం. మనం గల్ఫ్ దేశాలకు బానిసలుగా ఉండకూడదనేదే ఈ సముద్ర మథనం ఉద్దేశం. ప్రధాని మోదీ ప్రారంభించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇప్పటికే సౌర విద్యుత్ రంగంలో భారత్ని విశ్వగురువుగా మార్చింది. ఇప్పుడు చమురు రంగంలో కూడా భారత్ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోంది. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. అంతర్జాతీయ రాజకీయాలు, వాతావరణ మార్పులు మరియు సాంకేతిక లోపాలు ఎప్పుడూ ఒక సవాల్గానే ఉంటాయి. కానీ భారత్ వద్ద ఉన్న ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు దృఢమైన రాజకీయ నాయకత్వం ఈ మిషన్ని విజయవంతం చేస్తారని యావత్తు భారతం నమ్ముతోంది. రాబోయే కొద్ది నెలల్లో అండమాన్ అలల నుంచి మొదటి చమురు చుక్క బయటికి రాగానే ప్రపంచం మొత్తం భారత్ వైపు తిరిగి చూస్తుంది. అప్పుడు ఏ ఇరాన్ కూడా మనల్ని బెదిరించలేదు.
ఏ దేశం కూడా మన సరఫరా లైన్లని అడ్డుకోలేదు. మనం ఎనర్జీ బాస్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ మిషన్ కేవలం చమురు కోసం మాత్రమే కాదు. ఇది ప్రపంచ వేదికపై భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొంటూనే, మరోవైపు అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ వంటి కంపెనీల్ని మన సముద్ర తీరంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించటం సామాన్యమైన విషయం కాదు. ఇరాన్ హార్మూజు జలసంధిని మూసివేస్తామని బెదిరిస్తున్న తరుణంలో అమెరికా మనకు సాయం చేస్తామని ముందుకొచ్చింది. కానీ భారత్ ఒక విషయం స్పష్టం చేసింది: మేమే దేశం మీదనో ఏ కూటమి మీదనో శాశ్వతంగా ఆధారపడం. మా అవసరాల్ని మేమే తీర్చుకుంటాం. ఈ దృఢమైన నిర్ణయమే నేడు ప్రపంచ దేశాల్ని భారత్ వైపు తలవంచేలా చేస్తోంది. మనం ఒకసారి చరిత్రని గమనిస్తే 1974లో బాంబే హాయ్ కనుగొన్నప్పుడు భారతదేశ ఇంధన రంగంలో ఒక విప్లవం వచ్చింది. అప్పటి వరకు మనం చమురు కోసం పూర్తిగా విదేశాలపైనే ఆధారపడేవాళ్లం. కానీ కాలక్రమేణా బాంబే హాయ్ నిల్వలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు 2026లో మనం చేస్తున్న ఈ సముద్ర మథనం ప్రాజెక్టుని నిపుణులు బాంబే హై 2.0గా అభివర్ణిస్తున్నారు. అండమాన్ సముద్ర గర్భంలో దాగి ఉన్న నిధి గనక మనకు దక్కితే రాబోయే 50 ఏళ్ల వరకు భారతదేశానికి ఇంధన కొరత ఉండదు. ఇది కేవలం ఒక అంచనా కాదు, ఓఎన్జీసీ శాస్త్రవేత్తల వద్ద ఉన్న పక్కా సమాచారం. అందుకే ప్రభుత్వం ఏకంగా 1.9 లక్షల కోట్లని బడ్జెట్లో కేటాయించింది. ఇది ఖర్చు కాదు, మన భవిష్యత్తు కోసం చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. చైనాకు ఒక పెద్ద భయం ఉంది. దాన్నే అంతర్జాతీయ రాజకీయాల్లో మలక్కా డైలమా అంటారు. చైనాకు అవసరమైన 80% చమురు మలక్కా జలసంధి ద్వారానే వెళుతుంది. ఈ మార్గానికి సరిగ్గా అండమాన్ నికోబార్ దీవులు కాపలాగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ అండమాన్ సముద్రంలో చమురు వెలికి తీయడం ప్రారంభిస్తే అక్కడ మన నౌకాదళం నిఘా మరియు ఉనికి 10 రెట్లు పెరుగుతుంది. అంటే చైనాకు వెళ్లే ఇంధన మార్గాలన్నీ భారత్ కనుసనల్లోనే ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో చైనా మనతో యుద్ధానికి దిగితే వారి చమురు సరఫరాని భారత్ ఒక్క దెబ్బతో ఆపేయగలదు. ఈ వ్యూహాన్ని పసిగట్టే చైనా ఇప్పుడు రగిలిపోతోంది. భారత్ కేవలం ఒక మార్కెట్లా కాకుండా ఒక పవర్ హౌస్లా ఎదగడం చైనా ఆధిపత్యానికి చావు దెబ్బ. మీకు తెలుసా, భారత్ ఏటా చమురు దిగుమతుల కోసం సుమారు 120 నుంచి 150 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని ఖర్చు చేస్తోంది. మనం చమురు కొనడానికి డాలర్స్ని వాడాల్సి వస్తుంది. దీనివల్ల రూపాయి విలువ పడిపోతుంది. ఒకవేళ మనం స్వదేశీ చమురుని వాడటం ప్రారంభిస్తే మన విదేశీ మార్క నిల్వలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలపడుతుంది. మనం గల్ఫ్ దేశాలకి $డాలర్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది భారతదేశాన్ని డాలర్ ఆధిపత్యం నుంచి విముక్తి చేస్తుంది. ఆర్థికంగా భారత్ సంపూర్ణ స్వాతంత్రం సాధించటమే ఈ మిషన్ సముద్ర మథనం అసలు లక్ష్యం. చివరిగా ఈ మిషన్ విజయం వెనుకున్నది కేవలం యంత్రాలు మాత్రమే కాదు, వందలాది మంది ఓఎన్జీసీ ఇంజనీర్లు మరియు కార్మికులు. మండుతున్న ఎండలో భయంకరమైన సముద్రపు అలల మధ్య ప్రాణాలకు తెగించి వీరు డ్రిల్లింగ్ చేస్తున్నారు. వీరు దేశ సరిహద్దులో యుద్ధం చేసే జవాన్ల కంటే తక్కువేమీ కాదు. సరిహద్దులో జవాన్లు మనల్ని కాపాడుతుంటే సముద్రంలో ఈ ఎనర్జీ వారియర్స్ మన ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నారు. ఫ్రెండ్స్, మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఆ చమురు మన గడ్డపై నుంచి రావడానికి జరుగుతున్న ఈ పోరాటాన్ని కూడా మనం గుర్తించాలి. నవభారతం ఎదుగుతున్న తీరుకి ఈ మిషన్ ఒక సజీవ సాక్ష్యం. ఫ్రెండ్స్, భారత్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై మీరేమంటారు? 190,000 కోట్ల పెట్టుబడి సరైందేనా? భారత్ గల్ఫ్ దేశాలకి దీటైన సమాధానం చెప్పగలదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన దేశం సాధిస్తున్న ఈ అభివృద్ధిని చూసి మీరు గర్వపడుతుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై.